అంటే వైసీపీకి అనుబంధంగానే ఉన్నారనుకోవాలి వాళ్ళందరూ. ఎందుకంటే డెఫినెట్గా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి బాధాకరమే. అది యాక్సిడెంటా లేకపోతే హత్య, అదే దర్యాప్తు జరిగింది, పోలీసులు యాక్సిడెంట్ అని అప్పుడే చెప్పారు, అది వేరే విషయం. నేను ఇప్పుడు ఆ వివాదంలోకి వెళ్ళట్లేదు. కానీ అప్పుడు ఎంత రచ్చ చేశారు, సీనియర్ నాయకులు చేశారు. అసలు సోషల్ మీడియా అయితే హోరెత్తిపోయింది. ఇప్పుడు సేమ్ దళితుడే కదా ఈయన కూడా, సింగయ్య కూడా. జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి దళితుడు చనిపోతే ఒక్కళ్ళ నోరు, ఆ నాయకుల నోరు, అందరని కాదు, ఆ నాయకులు ఎందుకు అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదనే దానికి నాకు సమాధానం ఒకటి. రెండోది, ఇందాక నేను చూపించిన విజువల్ అండి, మీరు చెప్పాలి, అవి మారణాయుధాలు కదా, కత్తులు. మారణాయుధాలు ఆ రకంగా పట్టుకుని ఒక ఊరేగింపులాగా చేస్తూ ఉంటే అది చట్టానికి పట్టదా? ఎలా చూస్తూ ఊరుకుంటారు? అది ఎప్పుడు జరిగిందో, నిన్న జరిగిందో, మొన్న జరిగింది. లోకల్ పోలీస్ ఎలా ఊరుకుంటారు? అది తప్పు కదా అది అలా చేయడం. మరణాయుధాలు ఎక్కడ తెచ్చారు? అవన్నీ చట్టం ఏం చెప్తోంది ఇట్లాంటి విషయాల్లో? ఫుల్ స్క్రీన్ వేయండి అది. వెంకటకృష్ణ గారు, సార్ మీరు ఆర్మ్స్ యాక్ట్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి మామూలుగా మాట్లాడకుండా ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ముందర పెట్టుకొని మాట్లాడుతాం. చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే టు అరెస్ట్ ఎనీ పర్సన్ ఫౌండ్ క్యారీయింగ్ ఆర్ కన్విన్సింగ్ ఎనీ ఆర్మ్స్, ఒకటే వర్డ్ ఇమ్మీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేయాలనేది చట్టంలో చెప్తున్నది. అరెస్ట్ చేసిన తర్వాత, సీజర్ చేసిన తర్వాత దాని యొక్క లైసెన్సులు, మిగతా విషయాలు పోలీసులు విచారణ చేయాలి. మరి ఇంతగా చట్టంలో క్లియర్ గా చెప్పబడి ఉన్నప్పటికీ, చట్టాలు క్లియర్ గా నిర్దేశిస్తున్నప్పటికీ కనీస ప్రమాణాలు పాటించకుండా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ, ఆ పార్టీ శ్రేణులు ఈ విధంగా చట్ట ఉల్లంఘన చేస్తూ చట్టాన్ని తమ చేతుల్లోకి చూసుకొని విచ్చలవిడిగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఏం చేయాలి? ఇంకా వీళ్ళని, వాళ్లకు బుద్ధి చెప్పవలసిన పోలీసు. నేను ఒకటే అంటానండి, అవినీతి పరులండి, అవినీతి పరులు. ఒక ఎస్పీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ 1000 కోట్లు సంపాదిస్తున్నాడు రిటైర్డ్ అయ్యేసరికి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ 1000 కోట్లు వాళ్ళ ఆస్తులు, వ్యాపారాలు, రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో మైనింగ్లు, కంపెనీలు, కెమికల్ ఫ్యాక్టరీస్, ఫార్మా కంపెనీస్. ఏమిటి అవినీతి? సమాజం ఏమైపోవాలి? ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల వల్ల ఇటువంటి అవినీతిపరులైన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకి బలము చేకూరుస్తుందా లేదా? ఈరోజు గుంటూరు సంఘటన చూస్తే ఆ ఎస్పీ యొక్క ప్రవర్తన ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఒకటి గమనించాలి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటి? ఇప్పటికి 11 కేసులు ఉంటాయి, ఇంకో 12వ కేసు అవుతుందని తన సొంత చెల్లెలతోనే వ్యాఖ్యానం చేసినటువంటి వ్యక్తి ఎన్ని కేసులు పెట్టుకొని మీరు ఎన్ని నోటీసులు ఇస్తే ఆయన మనోప్రవృత్తిలో మార్పు వస్తుందని భావిస్తున్నారు పోలీసు వాళ్ళు? ఎలా ట్రీట్ చేయాలి చెప్పండి జగన్మోహన్ రెడ్డిని? రఘురామకృష్ణరాజుని ట్రీట్ చేసినట్లు చేస్తారా? చేయగలరా? లేకపోతే నన్ను ట్రీట్ చేసినట్లుగా చేయగలరా? మహాసేన రాజేశ్వరిని ట్రీట్ చేసినట్లుగా పోలీసులు జగన్మోహన్ రెడ్డి చేయగలరా? ఎందుకు ఆయనకి అంత ప్రయారిటీ, ఎందుకు ఆయన ప్రాముఖ్యత, ఎందుకు ఆయన అలా వదిలేస్తున్నారు సమాజం పైకి? ఏమి జరుగుతోంది రాష్ట్రంలో? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. రోజే అంటోంది ఇసుక కేసులు అన్నారు, మద్యం కేసులు అన్నారు, ఆడదాం ఆంధ్రాలో అవినీతి అన్నారు, చివరకు ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి సిద్ధపడ్డారు అంటూ. ఆడదాం ఆంధ్రాలో రోజా అవినీతి చేయలేదా? బయట పడలేదా? మరి ఈ రోజు రోజా చెప్పిన మాటలు ప్రజలు నమ్మాలా, లేకపోతే కూటమి ప్రభుత్వము ఆమె పైన పెట్టినటువంటి కేసుల గురించి నమ్మాలా? ఆడదాం ఆంధ్రాలో అవినీతే జరగలేదు అనుకుందామా? మద్యంలో అవినీతే జరగలేదని అనుకుందామా? ఏంటి ఇవన్నీ కూడా? ఎలా సమాధానం చెప్తుంది ప్రభుత్వం?